హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రతిరోజు ఆఫ్టర్నూన్స్ ఎలాంటి పనులు చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. నేను నా పనులన్నీ నేనే స్వయంగా చేసుకుంటానండి. నాకు ఇంట్లో పని మనిషి కానీ వాషింగ్ మిషన్స్ కానీ ఇలాంటివి ఏమీ లేదు. నా పనులన్నీ నేనే చేసుకుంటానన్నమాట. సో ఈ వీడియోలో ప్రతిరోజు ఆఫ్టర్నూన్స్ ఎలాంటి పనులు చేసుకుంటాను అన్నది నేను చూపిస్తానండి. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మా చిన్న పాప మనశ్విని నిద్రపుచ్చేస్తాను. నిద్రపుచ్చిన తర్వాత నా పనులు ఒక్కొక్కటిగా మొదలు పెట్టుకుంటాను. మాకు ఎవ్రీ గురువారము ఈవినింగ్ టైం సంత జరుగుతుందండి. 8 ఆ టైంకి నేను వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను. వాటితో పాటు ఆనియన్స్ లాంటివి కూడా తెచ్చుకుంటాను. తెచ్చుకున్న వాటిని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇలా సెపరేట్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల పాడైపోయే వాటిని ముందుగా వాడతాను, మంచి వాటిని వేరే ప్లేట్లో సెపరేట్గా పెట్టుకుంటాను. దీనివల్ల తెచ్చుకున్నవి ఏవి వృధా కాకుండా యూజ్ చేసుకోగలుగుతాను. ఇక నైట్ టైం తెచ్చుకున్న కూరగాయలు అయితే వెంటనే కవర్స్లో ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. కానీ ఆకుకూరలు లాంటివి అప్పటికప్పుడు క్లీన్ చేయడం నాకు అవ్వదు కాబట్టి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇలా టీవీ చూస్తూ నీట్గా ఒక్కొక్క ఆకుకూరని శుభ్రం చేసుకుంటాను. తెచ్చుకున్న ఆకుకూరలన్నీ ఇలా కట్ చేసుకుని వాటిని ఒక కవర్స్లో కానీ బాక్సెస్లో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. కొత్తిమీరని క్లీన్ చేసేటప్పుడు ఆకుల్ని సెపరేట్గా స్టోర్ చేస్తాను, కాడల్ని వేరేగా సెపరేట్గా స్టోర్ చేస్తానండి. కాడల్ని అయితే చారులో ఉపయోగిస్తాను, అలాగే ఆకునైతే మాత్రం చట్నీలకి సూప్స్కి వేయడానికి ఉపయోగిస్తానన్నమాట. ఇక నైట్ టైం తెచ్చుకున్నటువంటి పచ్చిమిరపకాయల తొడుముల్ని తీసుకుని అందులో మంచివి సెపరేట్గా, కలర్ చేంజ్ అయినవి ముక్కలైపోయినవి సెపరేట్గా ఉంచుతాను. ఈ సెపరేట్గా ఉంచినవి ముందుగా యూజ్ చేస్తాను, మంచివి లాస్ట్లో యూజ్ చేస్తాను అనమాట. సో మనము ఎన్ని కూరగాయలు తెచ్చుకుంటున్నామని కాదండి, తెచ్చుకున్న వాటిని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం అన్నది మెయిన్ అనమాట. ఇక వారంలో ఒకరోజు పిండి రుబ్బుకుంటానండి. పిండి రుబ్బిన ప్రతిసారి నేను ఇడ్లీ పిండే దోసల పిండే కలిపి రుబ్బుకుంటాను. ఇలా రుబ్బుకున్న పిండి నాకు వారం రోజులు వచ్చేస్తుంది. ముందుగా ఇడ్లీ పిండి రుబ్బుకుంటాను. ఇడ్లీ పిండి నలగడం అయ్యే లోపల నేను ఇడ్లీ రవ్వని కడుక్కుని పక్కన పెట్టుకుంటాను. ఇడ్లీ పిండి నలగగానే గ్రైండర్ తిరుగుతూ ఉండగానే పిండిని కూడా తీసేసుకుంటాను. అలాగే ఇదే గ్రైండర్లో నేను దోసల పిండి కూడా రుబ్బేసుకుంటాను. ఇలా ఒక్కసారి రుబ్బేసుకోవడం వల్ల నాకు టైం కలిసి వస్తుంది, అలాగే పని కూడా తక్కువ అవుతుందన్నమాట. ఒకే దానిలో ఇడ్లీ పిండి దోసల పిండి రుబ్బుతాను. పిండి ఎప్పుడు రుబ్బినా సరే నేను కూల్ వాటర్ని యూజ్ చేస్తాను. ఇలా యూజ్ చేయడం వల్ల నాకు పిండి 1 వీక్ వరకు పులియకుండా చక్కగా ఉంటుంది. ఈ విధంగా నేను పిండిలు రుబ్బేసుకుంటాను. ఇలా రుబ్బుకున్న పిండిని నేను ఒక్కసారే సాల్ట్ కలపకుండా నాకు ఏ రోజు ఏ పిండి అవసరం అది కొంచెం కొంచెంగా ఒక గిన్నెలోనికి తీసుకుని ఆ గిన్నెలోకి తీసుకున్న పిండిలోనికి మాత్రమే సాల్ట్ని కలుపుకుని యూజ్ చేసుకుంటాను. మిగతా పిండిని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇలా కూలింగ్ వాటర్ వేసి రుబ్బగానే ఫ్రిడ్జ్లో పెట్టేయడం వల్ల నాకు పిండి పులియకుండా 1 వీక్ వరకు వస్తుంది, ఫ్రెష్గానే ఉంటుందన్నమాట. అలాగే ప్రతిరోజు ఆఫ్టర్నూన్స్ నైట్ డిన్నర్లోనికి అవసరమైనటువంటి కూరగాయలని ముందుగానే కట్ చేసుకుని పెట్టుకుంటాను. సో దీనివల్ల నాకు డిన్నర్ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. అలాగే మా పాప స్కూల్ నుంచి వచ్చే లోపల, అలాగే మను నిద్ర లేసే లోపల ఈవినింగ్ స్నాక్స్ని రెడీ చేసుకుని పెట్టుకుంటాను. పిల్లలకి బయట కొని పెట్టే కన్నా ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవడం మంచిది. సో రాగి జావ అయితే ప్రతిరోజు తాగిస్తాను. అలాగే ప్రతిరోజు నేను చేసే పనుల్లో నాకు ఇష్టమైన పని పిల్లల్ని చదివించడం, అలాగే నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టము. సో ప్రతిరోజు నేను పిల్లల్ని ఆఫ్టర్నూన్ కానీ లేదా నైట్ టైం కానీ ప్రతిరోజు 1 గంట కంపల్సరీ చదివిస్తాను. ప్రతిరోజు ఇలా చదివించడం నాకు చాలా ఇష్టము. ఇది నాకు చేసే పనులన్నిటిలో ఇష్టమైన పని పిల్లల్ని చదివించడం. అలాగే ప్రతిరోజు ఏ రోజు బట్టల్ని ఆ రోజే ఉతికేసుకుంటాను. నార్మల్గా అయితే బట్టలు ఎర్లీ మార్నింగ్నే ఉతికేసుకుంటాను, కానీ ఒక్కొక్క రోజు కుదరదు కదా. సో ఆఫ్టర్నూన్స్ మను పడుకున్న తర్వాత ఈ బట్టల్ని ఉతుక్కుంటాను. నాకు వాషింగ్ మిషన్స్ లాంటివి ఏమీ లేవు, నా పని నేనే చేసుకుంటాను. ఉతికిన బట్టల్ని అలా వదిలేయకుండా వెంటనే ఆరవేసేసుకుంటాను. ఇలా ఆరేసేసుకోవడం వల్ల మనకి అది ఇంకొక పనిలాగా అనిపించదు. అలాగే ఎక్కడ ఆరిన బట్టల్ని అక్కడే మడత పెట్టేసుకుంటాను. బట్టల్ని తీసుకొచ్చి ఇంట్లో చైర్స్లో వేయడము లేదా బెడ్ పైన వేసేసి 2-3 డేస్ అలా వదిలేసి ఎప్పుడో మడత పెట్టడము ఇవన్నీ నాకు నచ్చదు. సో ఉతికిన బట్టల్ని వెంటనే ఆరవేస్తాను. ఆరేసిన బట్టలు ఆరిపోగానే వెంటనే ఎక్కడికక్కడే మడతలు పెట్టుకుని ఇంట్లోకి తెచ్చేసుకుంటాను.
లోపలికి తీసుకొచ్చిన బట్టల్ని అలా వదిలేయకుండా ఎవరి బట్టల్ని ఎవరి ర్యాక్లో పెట్టాలో అక్కడ సర్దేసుకుంటాను. పిల్లలకి డైలీ వేసుకునే బట్టలు ఒకవైపు, నైట్ డ్రెస్సులు ఒకవైపు, డ్రాయర్స్ ఒకవైపున సర్దేస్తాను. ఇలా సర్దేయడం వల్ల నాకు పని ఈజీ అవుతుంది వెంటనే చేసేసుకోవడం వల్ల. అలాగే నా ఇన్నర్ వేర్స్ అన్నీ ఇలా ఒక కవర్లో పెట్టుకుంటాను. మాస్క్లు, ఇన్నర్ వేర్స్, మా హస్బెండ్ యొక్క కర్చీప్స్, మాస్క్స్, ఇన్నర్ వేర్స్, బనియన్స్ ఇలాంటివన్నీ ఆయనకు ఒక కవర్లో పెడతాను. దీనివల్ల మనము చిన్న చిన్న ఐటమ్స్ని తీసుకునేటప్పుడు మొత్తం బట్టలన్నీ తీయాల్సిన పని లేకుండా ఇలా కవర్స్లో పెట్టుకుంటాను. సో ఇలా ఎవరికి వాళ్ళకి సర్దేసిన తర్వాత నీట్గా వాళ్ళ ప్లేసెస్లో పెట్టేసి తర్వాత ఐరన్ చేయాల్సినటువంటి బట్టలన్నీ ఒక కవర్లో పెట్టుకుంటాను. ఇవి మా హస్బెండ్ ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకుంటారు, లేదంటే బయట ఐరన్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఎవరి బట్టలు వాళ్ళ అర్మర్లో సర్దేసుకుని నీట్గా కర్టెన్స్ని వేసేసుకుంటాను. ఇలా కర్టెన్స్ వేసేయడం వల్ల డోర్స్ లేకపోయినా అందంగా ఉంటుంది. అలాగే వారంలో ఒకరోజు నేను గ్యాస్ క్లీనింగ్ అన్నది చేసుకుంటాను. గ్యాస్ స్టవ్ క్లీనింగ్, అలాగే కౌంటర్ టాప్ క్లీనింగ్ చేసుకుంటాను. గ్యాస్ స్టవ్ని నేను ఎప్పుడు లెమన్ అండ్ సాల్ట్తో క్లీన్ చేస్తాను. దీనివల్ల ఆయిల్ మరకలు అన్నవి ఏమీ ఉండవు. వాడేసిన నిమ్మ తొక్కల్ని కూడా మనము గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. సో వారంలో ఒక్కరోజు మాత్రమే ఇలా గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అన్నది పెట్టుకుంటాను. కిచెన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. సో ఎప్పుడు కిచెన్ని నీట్గా ఈ విధంగా ఉంచుకుంటాను. అలాగే గ్యాస్ స్టవ్ క్లీనింగ్ తర్వాత కిచెన్లో ఏమైనా సామాన్లు ఉంటే అవి తోమేసుకుంటాను. నార్మల్గా ఎప్పుడు సామాన్లు అప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. ఇక లాస్ట్గా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా హౌస్ క్లీనింగ్ అన్నది చేస్తాను. ఈ హౌస్ క్లీనింగ్ అన్నది ప్రతిరోజు 4:30, 5:30 టైంలో చేస్తాను. 5:30, 6 కల్లా మా హస్బెండ్ ఇంటికి వస్తారు. ఆయన ఇంటికి వచ్చేసరికి ఇల్లుని నీట్గా ఉంచుతాను. ఇల్లు నీట్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.